పక్కోళ్ళు వాళ్ళు వీళ్ళు జనం అందరు కలిసి సపోర్ట్ చేస్తే గ్రో అవ్వడం ఈజీనే, కానీ మనకు మనం గ్రో అవ్వడం ఉంటుంది కదా, అది ఒక నెక్స్ట్ లెవెల్. అప్పుడు నిన్ను తర్వాత ఎవరు కూడా షేక్ చేయలేరు అండ్ ఎవరు కూడా నేను మళ్ళీ ఓడించలేరు. సో ఆ జనం ఎవరైతే గెలిపించారో ఆడు ఎప్పుడో ఒకసారి ఓడిపోవచ్చు, ఎందుకంటే మళ్ళీ అదే జనం వాడిని ఓడగొట్టచ్చు. కానీ ఎప్పుడైతే నిన్ను నువ్వు కంపల్సరీ తయారు చేసుకుంటావో నిన్ను నువ్వు ఓడిస్తే తప్పించి మళ్ళీ ఇంకొకరు నిన్ను ఓడించలేరు. అంటే నువ్వేంటిది, నీ సత్తా ఏంటిది అనేది నీకు కంపల్సరీ తెలిసి ఉండాలి. వీళ్ళు వీలువైన అనుకోకుండా నేను ఒక్కనే మిగిలిపోయినా నేను ఒక్కనే సాధిస్తాను పట్టుదలతో నువ్వు ఎప్పుడైతే ఉంటావో మన మీద సెటర్లు వేస్తూ ఉంటారో వాళ్ళకి నవ్వుకునే అవకాశం వస్తుంది. ఓకే గుడ్, మనకు ఆ అవకాశం దేవుడు ఇచ్చినందుకు మనం వినియోగించుకోవాలి. ఎందుకంటే ఎవరు ఎట్లనో మనకు అర్థమవుతుంది కాబయ్య. ఎందుకంటే అవకాశం దొరికిందని నువ్వు అలా వాగినప్పుడు నువ్వు అది క్యాచ్ చేసుకో. ఏదో ఒక రోజు నీ టైం వస్తుంది కదా, గట్టి గొట్టాల భయ్య, అప్పుడు కొడితే వాళ్ళు మళ్ళీ లేవకూడదు. అది ఏ విధంగానో నీకు తెలుసు, అది నీ సక్సెస్ రూపంగా. టైంలో మన మైండ్ మనల్ని డౌన్ చేయడానికి ట్రై చేసినప్పుడు మన మైండ్ని పీక్స్లో వెళ్ళిపెట్టాలి. నీకేం కాలే, ఒక చిన్న దెబ్బ తాకింది మళ్ళీ నువ్వు కంబ్యాక్ ఇవ్వగలగాలి అని నువ్వు ఒక గట్టిగా అనుకుంటావు. నీ మైండ్ని ఒక పవర్ఫుల్గా తయారు చేయి. కొన్ని టైంలో నేను సూసైడ్ కూడా చేసుకోబోతున్నా అని మనకు అనిపిస్తే చూడు, ఆ పీక్ స్టేజ్ నుంచి వెళ్ళి నువ్వు ఒక్కడిగా ఉన్నా కానీ నువ్వు పవర్ఫుల్గా తయారు కావడానికి ఈ వీడియో నేను తయారు చేస్తున్నా. ఈ వీడియో నీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది అండ్ నీ లైఫ్లో ఒక మంచి చేంజ్ అనేది వస్తుంది. సో